సో వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. సో చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను ఉందా, మళ్ళీ చేయాలా? సో వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. 1 minute మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. సో బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అనేది ఈ రెండింగ్ యాక్టివిటీ. సో ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్, ఐ మీన్ పెండింగ్ అమౌంట్ ఉంటుందో ఈ ఇయర్ కి సంబంధించింది, అది నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అని చెప్తారు. వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. సో మీకు చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. మనం రెడ్డి చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. సో బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ మీన్స్ వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఫ్రమ్ 1 year టు నెక్స్ట్ ఇయర్, లేదంటే ప్రజెంట్ ఇయర్ టు నెక్స్ట్ ఇయర్ అని కూడా చెప్పచ్చు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. సో ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తాము? ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుందో వెండర్ కి సంబంధించింది లేదంటే కస్టమర్ కి సంబంధించింది, ఈ అమౌంట్ ని ప్రజెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి ఫార్వర్డ్ చేస్తాం. యాజ్ పర్ ఎస్ఏపి, వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఓకే, చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో యూజ్ అవుతుంది. ఇది మేబీ అడగచ్చు, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఎలా చేస్తారు అని. సో ఈ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి మూవ్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి మూవ్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. దీన్ని OB53లో అసైన్ చేయాలి. రీటైన్ ఎండింగ్స్ అకౌంట్. రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ టు నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. సో ఈ ఇయర్ కి సంబంధించిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మూవ్ చేయాలి. దీన్ని ఏమంటారు? బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటారు. దీన్ని. ఓకేనా? బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటారు దాన్ని. సో ఎలా చేయాలి? ఫస్ట్ మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. రీటైన్ ఎర్నింగ్స్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? ఫస్ట్ చూడండి, ఫస్ట్ వన్
సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది మనం ఇంతకుముందు అసైన్ చేసాం, గుర్తుందా? గ్లోబల్ పారామీటర్స్ లో OB58 ట్రాన్సాక్షన్ కోడ్. OB58కి వెళ్ళండి. OB58 లో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని అసైన్ చేస్తాము. ట్రాన్సాక్షన్ కోడ్ OB58. OB53 కదా, ఐఎమ్ సారీ, 53కి వెళ్ళాలండి. OB53. 1 minute అండి. ఐఎమ్ సారీ. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం, గుర్తుందా? గ్లోబల్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్ లో చేసాం. సో మన ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని ఇక్కడ అసైన్ చేస్తాం. ఎక్స్ అంటే ఏంటి? స్టాండర్డ్. 100 ఈ నెంబర్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఎవరు చెప్తారు? ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? సార్ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు అక్కడ నుంచి తీసుకున్నాం కదా సార్. చార్ట్ ఆఫ్ అకౌంట్ నెంబర్ నుంచి కాదండి, జిఎల్ గ్రూప్స్ నుంచి వస్తుంది. సార్ జిఎల్ గ్రూప్స్ నెంబరింగ్ సార్. జిఎల్ గ్రూప్స్ నెంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం కదా. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కిందకు వస్తుంది. ఈ నెంబర్ ఎలా వచ్చింది? న్యూ సెషన్ తీసుకోండి. ట్రాన్సాక్షన్ కోడ్ OB53. జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి, వెళ్ళండి OB53కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి, ఇది ఇలా ఉంచండి. న్యూ సెషన్. OB53 కంటిన్యూ చేయండి. సారీ, మనం OBD4 కదా, న్యూ సెషన్ తీసుకోండి. OBD4కి వెళ్ళండి. OBD4 పొజిషన్కి వెళ్ళి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ రిజిస్టర్ సర్ప్లస్ ఉంది, చూస్తారా? ఇదిగో 100 ఈ నంబర్ రేంజ్ నుండి తీసుకున్నాం మనం. ఓకే, ఇది ఎక్కడ అసైన్ చేసాము? OB53లో అసైన్ చేసాం. OB53లో అసైన్ చేసాం కాబట్టి దీనికి సంబంధించిన జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ అసైన్ చేసాం, OB53లో అసైన్ చేసాం. ఓకే, సో ఇది ఆల్రెడీ చేసేసాం. సో ఈ నెంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని దీని యాక్చువల్గా నంబర్ రేంజ్ అంటారు, కొంతమంది కోడిఫికేషన్ అని చెప్తారు. కోడిఫికేషన్. OBD4కి వెళ్ళండి. OBD4లో నంబరింగ్ ఇచ్చాం కదా. OBD4లో ఏం చేసాం మనం? ఇవన్నీ నంబరింగ్ ఇచ్చాం. దీన్ని ఏమంటారు? కోడిఫికేషన్ అంటారు. ఓకే, ఎనీవే, సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఈ నెంబర్ 100 బేస్గా చేసుకుని మనము రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FS00. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ దేని కిందకు వస్తుంది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కదా. ఎనీవే, ఫస్ట్ క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ నెంబర్ ఇవ్వండి. ఎంత? 100. కంటిన్యూ.
జిఎల్ గ్రూప్ తీసుకోండి, రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇచ్చాం, కరెక్ట్ గా ఇచ్చారు. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇచ్చాము, కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. కంట్రోల్ డేటా, ఓన్లీ balances in local currency. Only balances in local currency. Only balances in local currency. Line item display, short key 001. Create bank interest, G001. Post automatically తీసుకోవాలి, సేవ్ చేయాలి. ఓకే, సో రీటైల్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసాం. దీన్ని ఏం చేసాము, OB53లో అసైన్ చేసేసాం. చేసాం కదా, చూపించండి. ఆ నంబర్ ఆల్రెడీ అసైన్ చేసాం. ఓకే, ఇది ఇక్కడ అసైన్ చేసాం, 100 దగ్గర అసైన్ చేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్. ఇక్కడ ఏమన్నా చూడండి, డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్, డిస్ప్లే వెండార్ బ్యాలెన్సెస్, డిస్ప్లే జిఎల్ బ్యాలెన్సెస్. ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. FD10N, డి అంటే కస్టమర్, FK10N, కే అంటే వెండార్, FS10N. సో 1 అంటే FS1, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, డి అంటే కస్టమర్, కే అంటే వెండార్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. సో మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాము, 2025లో ఉన్నాం. సో 25లో ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎగ్జాంపుల్, FD10N వెళ్ళండి, కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే FD10N. సో ఇక్కడ ఒక స్టార్ సింబల్ ఇవ్వండి. స్టార్ అంటే ఏంటి, సరే క్రింద మీ ఫైనాన్షియల్ ఇయర్ 2025, మనం ఏ ఫైనాన్షియల్ ఉన్నాము, 2025లో ఉన్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇది. ఓకే, సో ఈ వాల్యూని 2025 నుండి 2026కి మూవ్ చేయాలి. ఓకే, బ్యాలెన్స్ 2 lakhs అవుట్ స్టాండింగ్ అమౌంట్, ఇది ఎగ్జాంపుల్. సో ఇది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అలాగే వెండార్ బ్యాలెన్సెస్, బ్యాక్ వెళ్ళండి, FK10N, FK10N ఇవ్వండి. FK10N, FK10N. 2025లో ఉన్నాం మనం, అంతే కదా. మళ్ళీ అవన్నీ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, స్టార్ ఇవ్వండి. స్టార్ ఇచ్చేసి వేరే చోట క్లిక్ చేయండి, అక్కడ డ్రాప్ డౌన్ చేయకండి, పైన ఎక్కడ క్లిక్ చేస్తే పోతుంది. ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి ఎంత ఉందో, 6,19,000 ఉంది. సో ఈ వాల్యూస్ని మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఓకే, 2025 నుండి 2026కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. వెండాది కస్టమర్ది చేద్దాము. వెళ్ళండి, /n F.07, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, F.07, కరెక్ట్ అయినా చూడండి. క్యారీ ఫార్వర్డ్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్, క్యారీ ఫార్వర్డ్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్, F.07 వెళ్ళండి, F.07 ఇవ్వండి. F.07 కంపెనీ కోడ్ ఇవ్వండి.
సో 2025 నుండి ఏ ఇయర్కి ఫార్వర్డ్ చేయాలి? 2026కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఇవ్వండి 2026. కింద చూడండి, కస్టమర్స్ అండ్ వెండార్స్ సెలెక్ట్ చేయండి. సో కస్టమర్ బ్యాలెన్సెస్ అలాగే వెండార్ బ్యాలెన్సెస్ ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్. ఎగ్జాంపుల్, టెస్ట్ రన్ ఉంది కింద. టెస్ట్ రన్ కనిపిస్తుందా? టెస్ట్ రన్ అంటే ఏంటి? రియల్ రన్ కాదని అర్థం. ఓకే, టెస్ట్ రన్ అంటే ఓన్లీ టెస్ట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్, ఎంటర్ ప్రెస్ చేయండి. మీరు ఏ ఇయర్ ఇచ్చారు? 2020. వెయిట్ క్యారీ ఫార్వర్డ్ ఇయర్ 2026 టెస్ట్ రన్ కరెక్ట్గా ఉంది. ఇలా ఉండాలి. ఓకే, సో ఈ బ్యాలెన్సెస్ అనేవి మూవ్ అవుతున్నాయి అంట, వెండారీ కస్టమరీ. ఓకే, జస్ట్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టాప్ లో ప్రోగ్రామ్కి వెళ్ళండి. ప్రోగ్రామ్, ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశారు. ఎంటర్ ప్రెస్ చేయండి. మన ప్రింటర్ ఏంటి? LP01 కదా. LP01 కంటిన్యూ చేయండి. ఇమీడియట్ సెలెక్ట్ చేయండి. సేవ్ చేయండి. చెక్ అండ్ సేవ్, ఎట్లయినా పర్వాలేదు. చెక్ అండ్ సేవ్. బ్యాలెన్స్ బ్యాక్గ్రౌండ్ జాబ్ వాస్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్ అన్నాడు కదా. ఓకే, టాప్ లో సిస్టమ్స్కి వెళ్ళండి. సిస్టమ్స్, సర్వీసెస్, జాబ్, రైట్ సైడ్ జాబ్ లోకి వెళ్ళండి. సర్వీసెస్, జాబ్, జాబ్ ఓవర్ వ్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ఇయర్ 26 ఉంది కదా. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ చూసారా, ఫినిష్ అని వచ్చింది ఇక్కడ కింద. ఫినిష్డ్ ఇట్లా రావాలి. ఓకే, ఫినిష్డ్ అని వచ్చింది కదా. కస్టమర్ అది 2 మినిట్లు ఉంది, చూద్దాం. టాప్ లో స్పూల్ అని చూసారా, స్పూల్ పైన క్లిక్ చేయండి. స్పూల్. ఇక్కడ లిస్ట్ ఒకటి జనరేట్ అయింది చూసారా, ఆ లిస్ట్, దానిపైన క్లిక్ చేయండి. ఇవి మూవ్ అయినాయి అంట. ఓకే, పని చేద్దాం. స్కూల్కి వెళ్ళారు కదా, ఒకసారి బ్యాక్ వెళ్ళని చెప్తాను. స్కూల్ నంబర్ నోట్ చేయండి. అక్కడ టైప్ అనే లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఒకసారి చూద్దాం. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఇక్కడ ఏమొచ్చింది? ఒకటి సెలెక్ట్ చేయండి. అది ఎస్ఏపి అని చూసారు. ఎస్ఏపి సెలెక్ట్, బ్యాక్ వెళ్ళండి. సెలెక్ట్ అంటే అది మీరు డబల్ క్లిక్ చేస్తున్నారు. సెలెక్ట్ అంటే ఏం చేయాలి? దానిపైన క్లిక్ చేయాలి. సెలెక్ట్ ఆప్షన్ చూడండి. సెలెక్ట్ అంటే అది. సెలెక్ట్ చేశారు కదా, స్పూల్ పైన క్లిక్ చేయండి. లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇలా వస్తుంది. ఇక్కడ చూసారా, చూడండి. క్యారీ ఫార్వర్డ్ ఫర్ ది ఇయర్ 2026 అప్డేటెడ్ రన్. క్యారీ ఫార్వర్డ్ ది ఇయర్ 2026 అప్డేటెడ్ రన్ అంటే మూవ్ అయింది అనమాట. ఓకే, మూవ్ అయిపోయింది, ప్రాపర్గా అయిపోయింది. సో అయిందా లేదా, నెక్స్ట్ ఇయర్లో బ్యాలెన్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. కస్టమర్ బ్యాలెన్స్ డిస్ప్లే /n FD10N.
FD10N 2026 తీసుకున్నాం. ఇక్కడ ఏ ఇయర్ తీసుకున్నాం మనం? 2026, 25 కాదు, మనం 25లో ఉన్నాం, కానీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 తీసుకున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, బ్యాలెన్స్ అమౌంట్, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఇప్పుడు వచ్చేసింది, రిఫ్లెక్ట్ అయ్యింది కస్టమర్ది. 26లో మూవ్ అయ్యిందండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, వన్ మోర్ కూడా చెక్ చేద్దాం. వెండర్ బ్యాలెన్స్ కోడ్ ఏంటి? FK10N. FK10N ఎంటర్. కంపెనీ కూడా ఇచ్చేసాము, అలాగే ఇచ్చేసాము. టైటిల్ వెండర్ బ్యాలెన్సెస్ ఉంది. ఎగ్జిక్యూట్. చూసారా, అదిగో అది. సో ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ పెండింగ్, యాక్చువల్లీ టోటల్ వెండర్స్ అన్ని తీసుకోండి. సో ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది కరెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి మూవ్ అయింది. వీఆర్ సక్సెస్ఫుల్లీ క్యారీ ఫార్వర్డ్ వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్ ఫ్రమ్. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు మనం ఇది క్యుములేటివ్ గా ట్రాన్స్ఫర్ చేసాం కదా సార్, ఇండివిజువల్ వెండర్ కూడా ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది సార్. చేయొచ్చు. నంబర్స్ ఉన్నాయి కదా, ఫ్రమ్ నంబర్ ఇండివిజువల్ వెండర్ అవ్వదండి ఒక్కోసారి, అక్కడ నంబర్ ఇచ్చేసి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అవుతుంది. ట్రై చేయండి. ఓకే సార్. ఇప్పుడు స్టార్ తీసుకుంటే మీనింగ్ ఏంటి? ఆల్ వెండర్స్ కి ఓవరాల్ సన్రీ అని సార్. ఆల్ వెండర్స్ కి లేదంటే ఆల్ కస్టమర్స్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. అదే మీరు స్టార్ ఇవ్వకుండా ఓన్లీ ఒకే వెండర్ కూడా మూవ్ చేయొచ్చు, ఆప్షన్ ఉంది మనకు అక్కడ. లేదంటే సీక్వెన్షియల్ లో కూడా ఇవ్వచ్చు. వెండర్ నంబర్ 10 నుండి వెండర్ నంబర్ 100 వరకు మూవ్ చేస్తాం. రియల్ టైం అయితే ఇండివిజువల్ అనే చేస్తాం కదా సార్. ఆ? రియల్ టైం ప్రాజెక్ట్స్ లో అయితే ఇండివిజువల్ అని ట్రాన్స్ఫర్ చేస్తాం కదా సార్, ఇట్లా క్యుములేటివ్ కాకుండా. టోటల్ గా చేస్తారండి, ఇండివిజువల్ గా అనేది వెరీ రేర్ అన్నమాట. ఓకే సార్. ఈ రెండింగ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? పెండింగ్ ఉన్న వెండర్ ఇన్వాయిసెస్ అన్ని మూవ్ అయిపోవాలి కదా. అవును సార్. ఓన్లీ 1 or 2 ఎలా చేస్తారు? చేయరు. ఓకే సార్. మాక్సిమం అంటే మనం 1 by 1 కూడా చేయొచ్చు. ఇప్పుడు మీ కంపెనీలో ఒక 1000 వెండర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్, ఒక్కొక్కరిది మూవ్ చేస్తుంటే ఎప్పుడు అవుతుంది? అవ్వదు. కాబట్టి టోటల్ గా మూవ్ చేయొచ్చు, లేదంటే సీక్వెన్షియల్ గా ఫ్రమ్ ఓకే సార్. నంబర్ 2 నంబర్ నుండి కూడా మూవ్ చేయొచ్చు. ఓకే, ఓకే సార్. అట్లనే చేయొచ్చు, లేదంటే ఇలాగైనా చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని క్లాసెస్ సింపుల్ గా ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ అనమాట. ఎస్ఐపి కోర్స్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ బేస్డ్ అని చెప్పేసి కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటారు, అవి కూడా యాడ్ చేస్తాను మీకు. అది తర్వాత S/4HANAలో ఏమేమైతే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, బిఆర్ఎస్, ఎంబీఆర్ఎస్ ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవన్నీ ప్రిపేర్ అవ్వాలండి. సిలబస్ కాపీలో ఉన్న ప్రతి టాపిక్ ప్రిపేర్ అవ్వాల్సిందే. చెక్ నంబర్ క్రియేషన్, చెక్ లాట్ క్రియేషన్, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవన్నీ ప్రిపేర్ అవ్వండి. సిలబస్ కాపీ గురించి నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాము. త్రీ టైర్ ఆర్కిటెక్చర్. సో జిఎల్ బ్యాలెన్సెస్ కూడా మూవ్ చేయొచ్చు, మీరు ఇప్పుడు చేయకండి ఎందుకంటే మనకి ఇంకా ఉంది కదా. మీరు చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ దానివల్ల ఇది ఏమీ కాదు, బట్ ఉంచండి, జిఎల్ బ్యాలెన్సెస్ వరకు ఉంచండి. తర్వాత చూడండి, 3 టైర్ ఆర్కిటెక్చర్. సో 3 టైర్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్ఏపిలో మనకి 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని. ఆర్ అంటే ఏంటి? రియల్ టైం. 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. ఆర్ అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. ఇప్పుడు మనం వెండార్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేశాం కదా, వెండార్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అనేది చేశాం. వెండార్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేశాం, అది S/4HANA ఈసీసీ సేమ్ టు సేమ్. అలాగే 3 టైర్ ఆర్కిటెక్చర్ ఈసీసీ S/4HANA 99% ఒకేలా ఉంటుంది. 3 టైర్ ఆర్కిటెక్చర్ R3 అంటే ఏంటి? ఆర్ అంటే రియల్ టైం అని, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఈ షీట్ మొత్తం చదవాలి, నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేసేయండి.
సో 3-tier ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఈసీసీ S4 HANA, డౌన్కి వెళ్ళండి. R3 అంటే ఏంటి? R అంటే రియల్ టైమ్ అని, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. R3 ఆర్కిటెక్చర్ అంటారు. ఎస్ఏపిలో డేటా ఎన్ని రకాలు ఉంటుంది? టోటల్గా ఎస్ఏపిలో డేటా అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 టైప్స్ ఉంటుంది. డేటా అనేది 3 టైప్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్, కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి ఎన్ని రకాలు ఉంటుంది? కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఇంకోటి కూడా ఉంది డేటా, ఏంటది? ప్రోగ్రామింగ్ డేటా. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా? ABAP consultant. Anyway, as per SAP FICO consultant, we are responsible for the configurational data, transactional data and master data. డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, we have separate tables for the configurational data, transactional data and master data. సపరేట్గా టేబుల్స్ ఉన్నాయి. ప్రతి టైప్ ఆఫ్ డేటా కూడా ఒక్కొక్క డేటా ఒక్కొక్క టేబుల్లో స్టోర్ అవుతుంది. ప్రతి డేటా కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో ఎన్ని రకాల టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనే ఉన్నాయి ఎస్ఏపిలో. ఎగ్జాంపుల్, బీసెక్ టేబుల్, SKA1, SKB1, ఇటువంటివి థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి ఈసీసీలో. S4 HANAలో ఏసీ.డాకా టేబుల్ ఉంటుంది. బట్ S4 HANAలో కూడా ఈ థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి పనిచేస్తాయి. ఓకే, డౌన్కి వెళ్ళండి. సో దీన్ని ఏమంటారు? 3-tier ఆర్కిటెక్చర్. ఎస్ఏపిలో ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? 3-tier ఆర్కిటెక్చర్ అంటారు. ఫస్ట్ వన్ చూడండి, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. 3-tier ఆర్కిటెక్చర్ అంటే ఏం చెప్పాలి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. సో వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్, వాట్ ఈజ్ మీన్ బై అప్లికేషన్ లేయర్, వాట్ ఈజ్ మీన్ బై డేటాబేస్ లేయర్ అనేది డిస్కస్ చేద్దాం. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి, డేటా ఎలా ఫ్లో అవుతుంది? ప్రజెంటేషన్ లేయర్ ద్వారా త్రూ అప్లికేషన్ లేయర్ నుండి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ అంటే ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ప్రతి డేటా కూడా డేటాబేస్ లేయర్ నుండి మనకి పిక్ అవుతుంది. ప్రతి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ప్రతి యాక్టివిటీ కూడా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. సో ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. సో ప్రజెంటేషన్ లేయర్ నుండి త్రూ అప్లికేషన్ లేయర్ ద్వారా డేటాబేస్ లేయర్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. మళ్ళీ డేటా పిక్ అవటం కూడా ఎలా వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండే పిక్ అవుతుంది. మీరు కాన్ఫిగరేషన్ చేశారు, డేటాబేస్ లేయర్లో స్టోర్ అయింది. మళ్ళీ సేమ్ కాన్ఫిగరేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే టీ కోడ్ ఇస్తాము, పొజిషన్కి వెళ్తాము. మరి డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. సో ఇక్కడ అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఒక అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అనేది బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ and database layer. Application layer is bridge between presentation layer and database layer. సో ఈ అప్లికేషన్ లేయర్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది ప్రజెంటేషన్ లేయర్కి, డేటాబేస్ లేయర్కి. ఇది ఒక మిడిల్ వేర్. సో R3 అంటారు. R3 అంటే ఏంటి? R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. 3 టైప్స్ ఆఫ్ ది లేయర్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఒక అప్లికేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ని ప్రజెంటేషన్ లేయర్ అని చెప్పచ్చు. డేటాబేస్ లేయర్ అంటే స్టోరేజ్ లొకేషన్. మీకు వచ్చే ప్రతి డేటా కూడా ఈ ఎనీ టైప్ ఆఫ్ డేటా మీకు ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ నుండే వస్తుంది ప్రతిదీ కూడా. మీరు యూట్యూబ్లో వాచ్ చేస్తున్నారు వీడియో, ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. డేటాబేస్ లేయర్ అంటే ఏంటి? ఒక స్టోరేజ్ లొకేషన్ అంటారు.
మీ ల్యాప్టాప్లో ఏముంటుంది? హార్డ్ డిస్క్ ఉంటుంది, డేటాబేస్ లేయర్, స్టోరేజ్ లొకేషన్. మీ మొబైల్లో కూడా గ్యాలరీ ఉంటుంది. అంటే ఎక్కడ స్టోర్ అవుతుంది గ్యాలరీ అంటే? మెమరీ కార్డ్ అనమాట, ఒక డేటాబేస్ లేయర్ అంటారు. సో డేటాబేస్ లేయర్ నుండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. డేటాబేస్ లేయర్ నుండి డేటా పిక్ అవ్వాలంటే ఏం కావాలి? ఒక సాఫ్ట్వేర్ కావాలి. దాన్నే అప్లికేషన్ లేయర్ అంటారు. అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్లో ఉన్న డేటా అంతా కూడా రిఫ్లెక్ట్ అవ్వాలంటే అప్లికేషన్ లేయర్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇవి లేయర్స్ అన్నమాట. సో అప్లికేషన్ లేయర్ అనేది బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. అప్లికేషన్ లేయర్ ఈజ్ ద మిడిల్ వేర్. ఓకే, డౌన్కి వెళ్ళండి. SAP డిఫైన్ 3 లేయర్స్. 3 లేయర్స్ని SAP అనేది డిఫైన్ చేసింది. ఫస్ట్ వన్ ప్రజెంటేషన్ లేయర్. అంటే ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ అనేది క్లయింట్ లెవెల్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ ఏమంటారు? ప్రజెంటేషన్ లేయర్. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ అంటే ఏంటి? SAP అనేది ఒక అప్లికేషన్. SAP అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. సో ఎస్ఏపిలో ఉన్నట్టు SAP అనే రోబోటిక్ సాఫ్ట్వేర్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ అనేవి చేస్తాం. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? SAP అనేది ఒక ప్రోగ్రామ్, ఒక అప్లికేషన్. ఓకే, థర్డ్ వన్ ఏంటి? డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ అంటే ఒక స్టోరేజ్ లొకేషన్ అని అర్థం. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్, క్లయింట్ లెవెల్. అప్లికేషన్ లేయర్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. డేటాబేస్ లేయర్ అంటే వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్ చూద్దాం. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ అండి ప్రజెంటేషన్ లేయర్ అంటే. హియర్ we will post the document entries and we will generate the reports. ఇక్కడ ఏం చేస్తాం? ప్రజెంటేషన్ లేయర్లో డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాము, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాము. we will generate the reports. దీన్ని ఏమంటారు? ప్రజెంటేషన్ లేయర్. ఇదేంటి? ప్రజెంటేషన్ లేయర్. అది మీకు అర్థమవుతుంది, ఎందుకంటే మీకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోవచ్చు కదా కోర్సు. ప్రజెంటేషన్ లేయర్ అంటారు దీన్ని. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్, డౌన్కి వెళ్ళండి. అప్లికేషన్ లేయర్, వాట్ ఈజ్ మీన్ బై అప్లికేషన్ లేయర్? డౌన్కి వెళ్ళండి. సో ఇదంతా ఏంటి? అప్లికేషన్ లేయర్. వాట్ ఈజ్ మీన్ బై అప్లికేషన్ లేయర్? అప్లికేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. అప్లికేషన్ లేయర్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది బిట్వీన్ ది ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ డూ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ ఆన్ ది అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ ద్వారా చేస్తాం. SAP సాఫ్ట్వేర్ లేకుండా మనం ఏం చేయలేం. SAP అనేది ఒక అప్లికేషన్. SAP అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ కన్సల్టెంట్. దే విల్ డూ ది కస్టమైజేషన్ యాక్టివిటీస్ లైక్ ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్. ఇప్పుడు అబాపర్ ఏమో ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్ అనేవి చేస్తాడు అప్లికేషన్ లేయర్ని బేస్గా చేసుకుని. అలాగే FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్ వీళ్ళు ఏం చేస్తారు? కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ చేస్తారు. అంటే అప్లికేషన్ లేయర్ని బేస్గా చేసుకుని, బేస్డ్ ఆన్ ది అప్లికేషన్ లేయర్, ఆల్ టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. అప్లికేషన్ లేయర్ అనేది బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఓకే, తర్వాత టెక్నికల్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు? టెక్నికల్ కన్సల్టెంట్ కూడా ప్రోగ్రామింగ్ అప్డేట్ చేస్తాడు. ఎక్కడ చేస్తాడు? అప్లికేషన్ లేయర్లో చేస్తాడు. టెక్నికల్ కన్సల్టెంట్ దే విల్ డూ కస్టమైజేషన్ యాక్టివిటీస్ లైక్ ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్. దీని ఏమంటారు? అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే SAP సాఫ్ట్వేర్ అనే ఒక అప్లికేషన్. అట్లా. తర్వాత డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై డేటాబేస్ లేయర్? డేటాబేస్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి?
ఇది వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ లేయర్. All types of data is stored in database layer. Database layer is nothing but one storage location. Database layer అనేది ఒక storage location. Storage location. All types of data is maintained by basis consultant. Data ఎవరు మెయింటైన్ చేస్తారు? మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు, బట్ మీరు చేస్తున్న కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, ఆ స్టోరేజ్ అంతా ఎవరు చూస్తారు? Basis consultant. Data is nothing but master data information, transactional data information, configurational data information, కస్టమైజేషన్ డేటా. అంటే ఏంటి? అబాపర్కి సంబంధించిన డేటా కూడా. అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ చేసేటటువంటి మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటాతో పాటు అబాపర్ కూడా చేస్తాడు, ప్రోగ్రామింగ్ డేటా. సో ఈ డేటా అంతా రెస్పాన్సిబిలిటీ ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. బేసిస్ కన్సల్టెంట్ అనే వాళ్ళు చేస్తారు. సో ఈసీసీ డేటా అంతా కూడా ఎక్కడ మెయింటైన్ అవుతుంది? ఈసీసీలో వరాకిల్లో స్టోర్ అవుతుంది. వరాకిల్, ఎస్ఎస్క్యూఎల్, ఎంఎస్క్యూఎల్ ఇలా కొన్ని ఉన్నాయి డేటాబేస్. ఈసీసీ అంతా కూడా వరాకిల్లో స్టోర్ అవుతుంది. S4 హనా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఈ డేటాబేస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. వైజాగ్లో గూగుల్ వాళ్ళు ఒక డేటా స్టోరేజ్ లొకేషన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఆ డేటా అంతా ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? అబాప్ కన్సల్టెంట్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్ ఇప్పుడు. నాకు పవర్ కట్ అయిందండి. నాయిస్ వస్తుంది ఇక్కడ. చూడండి, సో ఎవరు మెయింటైన్ చేస్తారు? బేసిస్ కన్సల్టెంట్ అనే వాళ్ళు డేటాని మెయింటైన్ చేస్తారు. ఇఫ్ యూ కెన్ పోస్ట్, నాయిస్ వస్తుందా? 1 minute. ఓ మై గాడ్, డౌన్కి వెళ్ళండి. ఎస్ సార్, వస్తుంది సార్. నేను మ్యూట్ చేస్తాను, డౌన్కి వెళ్ళండి. అయిపోయింది, ఏం లేదు ఇక్కడ చూడండి. సో ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుందండి. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్, దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఆన్ ది డేటాబేస్ లేయర్. Whenever if you want to reports, we will get the reports from the database layer. So any type of data ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. ఎగ్జాంపుల్, SAP ఓపెన్ చేయండి. ఇప్పుడు SAP అనేది మనకు కనిపించేది ఏంటి? ఇదంతా కూడా ఇది ఒక అప్లికేషన్. SAP సాఫ్ట్వేర్ అనేది ఒక అప్లికేషన్. SAP ఈజ్ ఏ వన్ రోబో. అందువల్ల దీన్ని మిడిల్ వేర్ అంటారు. మీరు ఏది చేయాలన్నా సరే SAP అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించాల్సిందే. సో ఇది ఒక మిడిల్ వేర్ అనమాట. ఓకే, మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. పిక్ ఏదంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి. ఎగ్జాంపుల్ FB03కి వెళ్ళండి. FB03 కంపెనీ కోడ్ ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్కి వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్. సో ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. OX02కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. RE11 మీ కంపెనీ కోడ్ కదా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? డేటా అంతా డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. సో SAP ప్రోగ్రామ్ ఎక్కడ స్టోర్ అయింది? ఇదొక ఆప్షన్. ఈ డేటా అంతా ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. మీరు మూవీ వాచ్ చేస్తున్నారు,
ఎక్కడి నుంచి వస్తుంది? మీ మెమరీ కార్డ్ నుండి ప్లే అవుతుంది, అంటే డేటాబేస్ లేయర్. లేదంటే యూట్యూబ్లో వాచ్ చేస్తున్నారు, గూగుల్ వాళ్ళ డేటాబేస్ నుండి ప్లే అవుతుంది, అంటే ఏంటి? డేటాబేస్ లేయర్. సో ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ SC69 వెళ్ళండి. XC69 ఇక్కడ ఒక టేబుల్ నేమ్ ఇద్దాం, SKB1. ఎంటర్. కింద కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఎంటర్. ఎగ్జిక్యూట్. ఇదంతా ఏంటి? జిఎల్ అకౌంట్స్. టోటల్గా మీరు ఎన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశారు మీ కంపెనీ కోడ్లో? 58 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. ఈ డేటా అంతా కూడా ఇది డేటాబేస్ లేయర్లో స్టోర్ అయింది. మీకు కావాలంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఎక్స్పోర్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, ఇది దీని బేస్గా చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. సో డేటా అంతా ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లా. సో ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్. బ్యాక్ వెళ్ళండి, SKA1 ఇవ్వండి. టీ కోడ్ కామన్ అండి. SC69 కామన్. SKA1 అనేది టేబుల్ నేమ్. SC69 కామన్. ఎంటర్. SKA1 B1 ఇచ్చాం కదా. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఎగ్జిక్యూట్. ఇదొక రకంగా ఫైండ్ అవుట్ చేయండి. జిఎల్ అకౌంట్స్ డేటాబేస్ లేయర్ నుండి వచ్చింది. బ్యాక్ వెళ్ళండి, LFB1 టేబుల్ నేమ్ ఏంటి? LFB1. SC69 కామన్ టీ కోడ్. LFB1 ఎంటర్. కంపెనీ కోడ్ ఎగ్జిక్యూట్. చూసారా? ఇవన్నీ ఏంటి? మీ వెండార్ మాస్టర్ డేటా. వెండార్ మాస్టర్ డేటా. సో ఏ టేబుల్లో స్టోర్ అయింది? LFB1లో స్టోర్ అయింది. సో ఈ డేటా అంతా ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది? డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. SAP అనే అప్లికేషన్ కూడా ఒక డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? SKB1 కస్టమర్ మాస్టర్ డేటా ఎగ్జాంపుల్. బ్యాక్ KNB1 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. మీరు ఓన్లీ 2 కస్టమర్స్ మాత్రమే క్రియేట్ చేశారు. సో ఈ డేటా అంతా ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది అనమాట. సో SAP అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్, ఒక అప్లికేషన్, మిడిల్ వేర్. అందుకే దీన్ని అప్లికేషన్ లేయర్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్. మీరు ఏదైనా డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, ప్రజెంటేషన్ లేయర్ నుండి అప్లికేషన్ లేయర్ ద్వారా డేటాబేస్ లేయర్లో పిక్ అవుతుంది. SPRO స్క్రీన్లో మీరు కాన్ఫిగరేషన్ చేశారు. సో ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. సో మీకు ప్రతి యాక్టివిటీ, ప్రతిదీ కూడా డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతిదీ కూడా. సో అప్లికేషన్ లేయర్ అనేది ఒక మిడిల్ వేర్. సో ECC డేటా అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S/4HANA అయితే AC/DOCA యూనివర్సల్ జనరల్ టేబుల్లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? అట్లా. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి.
సో ఇది మొత్తం చదవండి. ఓకే, సింపుల్ కాన్సెప్ట్. ఆ వీడియోస్ కొన్ని రోజుల తర్వాత నేను ప్రైవేట్లో పెట్టేస్తానండి. ఓకే, మీరు ఎవరికి షేర్ చేయకండి ఆ వీడియోస్. నేను యూట్యూబ్ ద్వారా యాక్సెస్ చేశాను, ప్రైవేట్లో షేర్ అవ్వట్లేదు, ఎందువల్ల నాకు తెలియదు, అవ్వట్లేదు. సో ప్రైవేట్లో ఉంటాయి అంటే ఏంటి, ఓన్లీ మీ మెయిల్ ఐడికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, అందరికీ ఉండదు. వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వకండి. ఓకే, ఆ, పైకి వెళ్ళండి. ఇంకా ఏమున్నాయి కాన్సెప్ట్స్, ఏమున్నాయి చూడండి, పెండింగ్స్ ఏమున్నాయి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ డౌన్కి వెళ్ళండి. కింద ఏం లేవా? క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ ఉందా? ఉందిగా. ఇది ఒకటి చేద్దాం రేపు. మనకి అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తే, అసెట్ అకౌంటింగ్ కొంచెం లిటిల్ బిట్ క్రిటికల్గా అనిపిస్తుంది, కానీ భయపడకండి, 3 days పడుతుంది. అసెట్ అకౌంటింగ్ ఏమీ కాదు, ఫస్ట్ టైం మాత్రమే. మీకు కొంచెం నేను చెప్తాను, మీకు 100% అర్థమవుతుంది, అర్థం అవ్వకుండా ఉండదు. బట్ కొంచెం లెంతీ ఉంటుంది, 3 days ఉంటుంది కదా. మీరు అసెట్ అకౌంటింగ్ అంటే ఏదో కష్టం అనుకోకండి, భయపడకండి, ఏం కాదు. మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అసెట్ అకౌంటింగే. ఎందుకంటే అసెట్ అకౌంటింగ్లో చెప్పలేము, డెప్త్గా అడగచ్చు, అడగకపోనవచ్చు. అక్కడ టీ కోడ్స్ ఎంట్రీస్ అడుగుతారు, అవి ఏమేమి అడుగుతారో నేను చెప్తాను. అసెట్ అకౌంటింగ్ ఏంటంటే ఈసీసీలో నేను ఒక వేలో చెప్పాను, అంటే మీరు ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్ పెడితే సరిపోతుంది. S/4HANAలో డిఫరెంట్ డైమెన్షన్స్లో చెప్పాను. అది కూడా కొంచెం లిటిల్ బిట్ టఫ్ అనిపిస్తుంది, కానీ 100% అర్థమవుతుంది. టఫ్ అని చెప్పారంటే భయపడకండి, ఏం కాదు, 100% మీకు అర్థమవుతుంది. ఈసీసీలో ఒకే 1 వేలో చెప్పాను, అదే S/4HANAలో డిఫరెంట్ వేలో చెప్పాను. ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది S/4HANAలో చెప్పిన అసెట్ అకౌంటింగ్ అనేది. సో ఈసీసీలో చెప్పిన అసెట్ అకౌంటింగ్ అనేది ఒక 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది. బాగా డెప్త్ నాలెడ్జ్ అంటే ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా కావాలంటే S/4HANAలో వాచ్ చేయండి. ఓకే, సో ఈసీసీలో కూడా చెప్తాను. అలాగే కంట్రోలింగ్ సిఓ అంతా కూడా మేజర్గా S/4HANAలోనే చేయండి. ఈసీసీలో బేసిక్స్ చెప్తాను. S/4HANAలో చాలా కాన్సెప్ట్స్ చెప్పాను, అప్రాక్సిమేట్లీ 20 అనుకుంటున్నాను. అవన్నీ కవర్ చేయండి, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ చేద్దాం. మనోహర్ రెడ్డి, మీరు సెకండ్ కంపెనీ కూడా క్రియేట్ చేసి ఎంట్రీ పోస్ట్ చేశారా? సార్ చేయలేదు సార్, చేస్తాను సార్, ఇదిగో అయిపోతుంది. జిఎల్ వరకు పోస్ట్ చేయండి చాలు. ఓకే సార్. ఎంతసేపు 1 hourలో చేసేయచ్చు, జిఎల్ వరకు చేసేయండి. ఓకే సార్. చేసేస్తే మనం చేయొచ్చు. జిఎల్ ఎంతసేపు పడుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, జిఎల్ వరకు మనం ఒక 10 days చెప్పుకున్నాం. అదే జిఎల్ వరకు కాన్ఫిగరేషన్ చేయాలంటే 15 minutesతో చేసేయచ్చు. నేనైతే ఒక 15 minutesతో చేసేస్తాను. గ్లోబల్ సెట్టింగ్స్, తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఇవన్నీ కూడా 15 minutesతో చేసేస్తాను. ఓకే, సో అది ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి వస్తుంది. సో మీరు జిఎల్ వరకు పోస్ట్ చేయండి. సెకండ్ కంపెనీ కోడ్కి మీరు టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయొద్దు, అర్థమైందా? ఓకే సార్. సెకండ్ కంపెనీ కోడ్కి టోలరెన్స్, ఫస్ట్ కంపెనీ కోడ్కి ఏదైతే టోలరెన్స్ గ్రూప్ ఇచ్చారో సెకండ్ కంపెనీ కోడ్ కూడా అదే ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ కోడ్కి టోలరెన్స్ గ్రూప్ ఏమైతే ఉంటుందో సెకండ్ కంపెనీ కోడ్ కూడా సేమ్ టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. అలాగే మీరు ఇంకోటి ఏంటి, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ కాన్ఫిగరేషన్ OX15 అది చేయకుండా సెకండ్ కాన్ఫిగరేషన్ నుంచి స్టార్ట్ చేయండి. OX02 నుండి ఓకే స్టార్ట్ సార్. చేయండి. సో మీ కంపెనీ అంటే సేమ్ కంపెనీకే ఒకటే కంపెనీ, సెకండ్ కంపెనీ కూడా అసైన్ చేయాలి కదా? అది వెరీ గుడ్, ఒకే గ్రూప్ ఆఫ్, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఒకే కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ, ఫస్ట్ మీరు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేశారు, తర్వాత కంపెనీ కోడ్ క్రియేట్ చేయండి. ఆ కంపెనీ కోడ్ని ఫస్ట్ కంపెనీ కోడ్కి సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి. మీకు డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, క్లియర్ కదా? అలాగే టోలరెన్స్ గ్రూప్ కూడా ఫస్ట్ కంపెనీ కోడ్కి ఏమైతే ఇచ్చారో సెకండ్ కంపెనీ కోడ్ కూడా అదే ఇవ్వండి. చాలు, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేద్దాం. తర్వాత ఇంకే చిన్న కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేసేసి అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. 3 days పడుతుందండి, అది కష్టం అనుకోకండి. 2 times వాచ్ చేయండి, బట్ ఈజీగానే అర్థం అవుతుంది. డోంట్ వరీ, మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఈసీసీలో ఒకసారి చేశారనుకోండి, తర్వాత S/4HANAలో చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.